ప్రభావతి అక్కడి నుంచి గొడవ చేసి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత బాలు ఏమో, "నాన్న మీకొక విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను నాన్న" అంటాడు. "ఏంట్రా ఏం మర్చిపోయినావంట?" "అదే నాన్న నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. ఇలా నేను మా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకున్నాం మంచిగా ఉంటుంది కదా డ్రైవింగ్ స్కూల్ పెడితే" అని అంటాడు. ఇంక బాలేదు వాళ్ళంటారు. "చాలా మంచి విషయం రా. మీకంతా అంత శుభం జరుగుతుంది. అది అలాగే నువ్వు చెప్పినట్టు స్టార్ట్ చేయంటే" "నాన్న ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి నాన్న ఎలా ఉందా" అని అడుగుతాడు బాలైతే. "సరేరా వచ్చి చూస్తాను" అని అంటాడు సత్యమైతే. ఇంక తర్వాతేమో పక్కన రోహిణి ఏమో, "మామయ్య డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటే మాటలు అనుకుంటున్నారా? డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటే కరెంట్ బిల్లు, రూమ్ రెంటు మొత్తం ఉండాలి కదా మామయ్య" అనేసి ఇంకా రోహిణి ఏమో వాళ్ళ మామయ్యకి చెప్తుంది. ఇంగా బాలేమో, "అవంతా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అవంతా మేము చూసుకుంటాము. మిమ్మల్ని ఏం కట్టమని చెప్పట్లేదు కదా" అనేసి బాలేమో అంటాడు. ఇంక తర్వాతేమో వెంటనే ఆ మాట వినేసి ప్రభాతేమో వస్తుంది కిందికి. ఏంటి విషయం అనగానే సత్యమేమో చెప్తాడు. ఇలా బాలు డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాడనేసి అని చెప్తాడింక సత్యం అయితే ప్రభాతికి. చెప్పగానే, "ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉందో" అనేసి. "నాన్న మీరు డైలీ రావాలి నాన్న, ఒకసారి చూసి వెళ్ళాలి. ఒకసారి డైలీ వచ్చి మీరు కూడా కూర్చోవాలి నాన్న అక్కడ డ్రైవింగ్ స్కూల్ దగ్గర" అంటే, "సరేరా నేను స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం అన్నా అట్లా లేకపోతే పొద్దున్ననా లేకపోతే డైలీ వస్తాను. నేను బుధవారం ఒక్కసారి కదా వెళ్ళేది. మిగతా రోజులంతా ఖాళీగానే ఉంటాను కదా! అప్పుడు నేను వస్తానురా తప్పకుండా" అనేసి ఇంక సత్యం అయితే బాలుని అంటాడు. "సరే నాన్న" అనేసి అంటాడు. "సరే మళ్ళీ నేను స్కూల్‌కి వెళ్ళరానంటే" "నాన్న నేను వదులుతా నాన్న" అంటాడు. వెంటనే ప్రభాతి ఏమో, "అవును పొద్దున బస్సు ఎక్కడం, రాత్రి ట్రైన్ ఎక్కడం అలా ఉంటది. మీరు వెళ్ళి వస్తే" అని అంటుంది ప్రభాతి అయితే ఇంక సత్యంని, "ఆపు ప్రభా! నీకు వీళ్ళు సంతోషం ఉండడం నీకు ముందు నుంచే నచ్చదు. ఎందుకు అలా అంటున్నావు? ఏదైనా విషయం ఉంటే సంతోషంగా మాట్లాడాలి" అని అంటాడు ఇంక సత్యం అయితే. ఇంక బాలైతే, "నాన్న కొద్దిగా డ్రైవింగ్ స్కూల్ పెట్టాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది నాన్న. మీరు కొంచెం నాకు డబ్బులు ఇవ్వాలి నాన్న" అనేసి బాలైతే అంటాడు. ప్రభాతేమో పక్కన, "ఏంటి డబ్బులు ఇవ్వాలా? ఏంటండి వాడు చేసే పనికి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి? ఎవరు చేసే పనులకు వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి కదా! మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులని" ప్రభాతే అంటుంది. వెంటనే ఆ బాలు మాటలు విని, నేనేం ఎవరి దగ్గర ఏం డబ్బులు ఇప్పించుకోవడం లేదు. నేను ఇప్పించుకున్న మా నాన్న దగ్గర, వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకోవడం లేదు సార్. కావాలంటే వీళ్ళ దగ్గర ఇప్పించుకోవాలంటే బయట వెళ్ళి అడుక్కు తినడానికి బెస్ట్" అనేసి బాలు అయితే అంటాడు. అలా అనేసరికి ప్రభాతమే కోపంతో చూస్తుంది. చూడగానే "ఏంటమ్మా నాన్న మళ్ళీ ఏమన్నా అమ్మకి కాలు నొప్పి ఏమో చేయి నొప్పి వస్తుందేమో చూడండి నాన్న" అనేసి బాలు అయితే అంటాడు. "అవునురా" అని అంటాడు సత్యం అయితే. తర్వాత బ్యాంక్ ఆఫీస్ ఏమో వస్తాడు ఇంటికి. బెల్లు మోగగానే బాలేమో పిలుచుకొని వస్తాడు. "రాండి" అనేసి అంటాడు. అక్కడ పక్కనేమో మనోజ్ ఏమో కుర్చీ మీద కూర్చొని తింటూ ఉంటాడు. కుర్చీ మీద కూర్చొని తింటుంటే, లేరు" అనేసి మనోజ్‌నేమో లేపి ఆ బ్యాంక్ అతనికేమో కూర్చోబెడతాడు. "ఏంట్రా ఎవర్రా" అనేసి సత్యం అడుగుతుంటే, "ఏంటి నాన్న మీనాకి అంత పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి కదా! మళ్ళా అలా ఆర్డర్స్ వస్తే డబ్బులు దాచిపెట్టుకోవాలంటే పెట్టుకోవాలి కదా! అందుకే మీనా కోసం బ్యాంక్ చెక్ మొత్తం అప్లై చేస్తున్నాను నాన్న" అనేసి చెప్తాడు బాలు అయితే. "అవునా! చాలా మంచి విషయం రా అయితే" అంటాడు. "మీనా బ్యాంకుకెళ్ళి డబ్బులు తీయాల్సిన అవసరం లేదు నాన్న. మీనా అలా చెక్ పైన అట్లా రాస్తే చాలు డబ్బులు ఎవరికైనా సహాయం కావాలంటే చెక్ పైన అట్లా రాస్తే చాలు నాన్న" అనేసి అంటాడు. "అవునా" అనేసి అంటాడు. తర్వాత బ్యాంక్ అతను ఏ డీటెయిల్స్ చెప్పండి, ఆధార్ కార్డ్స్ అవి చెప్పండి అనేసి మీనా మొత్తం తీసుకెళ్ళే డీటెయిల్స్ ఏమో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బ్యాంక్ అతనేమో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మీనేమో, "అయ్యో ఎందుకండి నాకు ఇదంతా" అనేసి, "మీనా నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ ఎంత లేదనేసి నీకు తెలియడం లేదు అసలుకి. మనం ఎత్తి పెట్టుకోవాలి కదా, దాంట్లో ఎత్తి పెట్టుకుంటే మొత్తం మనకు అకౌంట్ ఎంత ఉందో ఆ డబ్బులు మొత్తం తెలుస్తుంది" అనేసి బాలు అయితే చెప్తాడు. "అవునండి అది కూడా కరెక్ట్" అనేసి, "ఒకసారి చూడు ఈ చెక్ మొత్తం ఒకసారి చదువు ఎలా ఉంది" అనేసి బాలు అయితే మీనని చెప్తాడు. "సరే అండి చదువుతాను" అనేసి మీనా మొత్తం చదివేసి చాలా సంతోషం పడుతుంది. దాంట్లో మీనా ఫ్లవర్ డెకరేషన్ అనేసి పేరు మొత్తం ఉంటుంది మీనాతో సహా. ఆ పేరు మొత్తం చూసి మీనా అయితే ఆనందం బాష్పాలతో కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. "చాలా థ్యాంక్స్ అండి" అనేసి, "నువ్వేం ఎవరికైనా సహాయం కావాలంటే నువ్వు ముందు ఎవరికి ఇస్తావు మీనా, ఎవరికి చెక్ రాసిస్తావు మీనా" అనేసి బాలు అడుగుతాడు. "నేను ముందు చెక్కు అయితే
మామయ్య గారికి ఇస్తాననేసి అంటుంది. మామయ్య గారికి ఇస్తావా అనేసి, అవును మామయ్య గారికి ఇస్తాను. ముందు మా మామయ్య నాకు నాన్న లాంటి వాడు కదా, నేను మామయ్యకి ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తాను అనేసి ఇంకా మీనైతే అంటుంది. అప్పుడే వాళ్ళ మామయ్య ఏమో, నాకెందుకురా, నాకెందుకు మీరు కష్టం, మీరు బతుకుతున్నారు, మీరు అందరూ హ్యాపీగా ఉంటే చాలు, నాకు అదే అదే నాకు ఇంకా పెద్ద కళ అనేసి ఇంకా వాళ్ళ మామయ్య అయితే చెప్తాడు. ఇంకా అయ్యో మామయ్య, ఫస్ట్ మీకే చెక్ రాసి ఇవ్వాలనుకున్నాను అనేసి అంటాడు. ఇంకా అంటుంది ఇంకా మీనైతే, ఏం పర్లేదమ్మా అనేసి ఉంటుంది. ఇంకా వెంటనే ఏమో బాలైతే, అది కాదు మనము శృతి వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నాం కదా, శృతి వాళ్ళకి ఇద్దామా అనేసి ఇంకా బాలైతే అంటాడు. అవునండి, శృతి వాళ్ళ దగ్గర పాపం వాళ్ళు మనకి టైం గా సహాయం చేశారు. మీ శృతి గనక నాకు సెల్ ఫోన్ కొనికపోయింటే ఆ వీడియో కాల్ డెకరేషన్ కూడా పూర్తి కాకపోయింది, పోయేది కాదు. శృతి వల్లనే ఆ డెకరేషన్ కూడా పూర్తి అయిపోయింది. తను ఇచ్చింది కాబట్టి మొబైల్ టైంకి నాకు అలా అయిందనేసి ఇంకా మీనా అయితే శృతిని పొగుడుతుంటుంది. అలా ఏం కాదు మీనా, నేను ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను మొబైల్ అనేసి ఇంకా మీనా అయితే అంటుంది. ఇంకా తర్వాత ఏమో, సరే శృతి వాళ్ళకైతే చెక్ రాసిద్దాం అనేసి ఇంకా అంటుంది. ఇంకా మీనా అయితే అప్పుడు శృతి, మేము నీకు చెక్ రాసిస్తాం అనేసి చెప్తుంది. అయ్యో, మేము నీకు టైంకి సహాయం చేశాము, మాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే మేము అడుగుతాం మీనా, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా ఖర్చులు ఉంటాయి పెట్టుకో అనేసి ఇంకా శృతి ఏమో చెప్తుంది. అయ్యో అదేం లేదులేండి, మా దగ్గర ఉన్నాయి కదా, మా దగ్గర లేనప్పుడు మీకు అడిగినాము, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మేము ఇస్తున్నాము అనేసి ఇంకా మీనా అంటుంది. అయ్యో ఏం పర్లేదులే, పెట్టుకో అనేసి ఇంకా శృతి చెప్తుంటే, సరే మీకు అవసరం ఉంటే చెక్కు రాసిస్తాననేసి అంటుంది. బాలేమో, అయ్యో అదేం కాదు శృతి, మా దగ్గర ఉన్నాయి కదా, మా దగ్గర ఉన్నప్పుడు తీసేసుకో, మళ్ళీ మాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అడుగుతాము అని అంటుంది. సరే అండి, ఇంకా మీనైతే చెక్ రాసేసి ఇంక ఇస్తుంది. రవికి ఇంకా శృతికి చేతికి ఇస్తుంది. ఇంకా బాలు ఏమో అరే అరే, నీకు ఇంకా మీనా చెక్ రాసిస్తాను కదా మొదటిసారిగా, నేను ఒకసారి సెల్ఫీ తీసుకుంటాను రా ఫోటో అనేసి ఇంకా బాలు అంటాడు. సరే బాలు వచ్చి తీసుకో అనేసి ఇంకా వాళ్ళ నలుగురు నిలబడి ఇంకా సెల్ఫీ తీసుకుంటారు. ఇంకా సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇంకా పక్కన రోహిణికి ఇంకా మనోజ్కి ఏమో చాలా మండిపోతుంటుంది. రోహిణి మనసులో అనుకుంటుంది, నా భర్తకు చైర్ మీద కూర్చొని తింటుంటే ఆ బ్యాంక్ వస్తే లేపుతాడా అనేసి ఇంకా రోహిణి ఏమో మనసులో అనుకుంటుంది. ఇంకా అనుకున్న తర్వాత ఇంకా పక్కన మనోజ్ ఏమో, చెక్కు రాసినట్టు కాదు, దానికి ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి అది ఇది అంటాడు. రే, నీలాగా తెలివితేట లేదనుకున్నావా, నా భార్యకి మొత్తం నీకంటే చాలా తెలివితేటలు ఉన్నాయి, నువ్వంటే లక్షలు మొత్తం పోగొట్టుకున్నావు, మేము లక్షలు సంపాదిస్తాం చూస్తుండే అనేసి ఇంకా బాలు అయితే మనోజ్ని అంటాడు. తర్వాత ఏమో మళ్ళీ ఏమో మనోజ్ ఏమో రవికి శృతిగా అంటారు, అవునా మీరు డబ్బులు ఇచ్చారా, కానీ వడ్డీ ఎంత ఇచ్చారు, వడ్డీ ఎంత తీసుకుంటున్నారు, అది ఇది అనేసి ఇంకా అడుగుతాడు. ఇంకా అప్పుడే శృతి ఏమో, మేమేమన్నా ఫైనాన్స్ అనుకున్నావా, మేము వడ్డీ వేయడానికి వడ్డీ తీసుకోవడానికి, ఇచ్చింది మన వాళ్ళే కదా అనేసి ఇంకా శృతి ఏమో అంటుంది. రవి కూడా అంటాడు, మా అన్నకే కదా ఇచ్చింది, నేనేమన్నా బయట వాళ్ళకి ఇచ్చాను అనేసి ఇంకా రవి కూడా అంటాడు. ఇంకా అనేసరికి ఇంకా పక్కన ఏమో రోహిణి ఏమో, మీకెందుకు, మీరు ఊరుకుండే అనేసి చెప్తుంది మనోజ్కి. ఇంకా తర్వాత ఏమో, ఇంకా నాన్న పద వెళ్దాం ఇంకా స్కూల్కి అనేసి ఇంకా చెప్తాడు. ఇంకా బాల అయితే వాళ్ళ నాన్న అయితే స్కూల్ అయితే దింపడానికి వెళ్తాడు. అలా దింపడానికి వెళ్ళేసరికి అక్కడేమో చింటూ వాళ్ళ అమ్మమ్మ ఇంకా కనబడుతూ ఉంటారు. ఇంకా బాలేమో వాళ్ళని చూస్తాడా అనేసి ఇంకా రేపటి ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అనేగా మీకు టీవీ కన్నా ముందే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.